అంటే మీతో కూడా నేను సంభాషిస్తాం మళ్ళా పాత్రికేయులతో కూడా. ఇదే ఆయన మాట్లాడింది. ప్రధానంగా ఆయన చెప్పింది చట్టబద్ధతగా ఉండేది ఏదైనా మేము చేసుకుంటాము, చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని మా వాళ్ళకు ప్రయోజనాన్ని చేకూర్చి మేము కూడా ఆ బెనిఫిట్స్ను పొందుతాము. ఇదే ఆయన చెప్పింది. రైట్. ఇక నేను ఈ పాత్రికేయుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిది నువ్వు నిజాయితీగా అంగీకరించినందుకు, ఆ భూమిని మీరు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మీరు అంగీకరించినందుకు నేను అభినందిస్తాను. రెండవది, ఎక్కడ చట్టబద్ధత ఉంది కొండారెడ్డి దీంట్లో? ఎక్కడ చట్టబద్ధత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూములు ప్రభుత్వానియా లేకుంటే ప్రభుత్వం అసైన్డ్ కమిటీ పేరుతో లేకుంటే అసైన్డ్ పట్టా పేరుతో దళితులకు ఇచ్చినేటియా? మేము సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ భూమి ప్రభుత్వానిది అని ఇచ్చినారు. మరి ప్రభుత్వానిది భూమి అని చెప్పి ప్రభుత్వమే సమాచార హక్కు చట్ట ప్రకారం ధృవీకరించిన తర్వాత ఈ భూమి దళితులు ఏ విధంగా అవుతుంది? అసైన్డ్ పట్టాగా దళితులు ఏ విధంగా అవుతుంది? కాదు. లేదు, నీ ప్రకారమే మాట్లాడదాం. అది ఇంకా దళితులకు ఇచ్చిన అసైన్డ్ పట్టా ఏమైతే డీకేటీ పట్టా ఉందో దాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు పరచలేదు, వీళ్ళ పూర్తిగా అనుభవంలో లేదు. రద్దు పరచలేదు కాబట్టి వీళ్ళకి ఇంకా అధికారం ఉంది అని నేను మాట్లాడతాను అని నువ్వు అనుకుంటే, ఇన్ని తెలిసిన నీకు 30 సంవత్సరాలు మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు చదువుకునేవానివి, నీకు ఈ చట్టం తెలీదా? ఏ డీకేటీ పట్టా దళితులకు ఇచ్చినారో ఆ డీకేటీ పట్టా మీదనే ఇటువైపు అటువైపు 26 కాలమ్స్ రాసింటారు నిబంధనలు. ప్రభుత్వం వారు డీకేటీ పట్టా ఇచ్చేటప్పుడు డీకేటీ పత్రం మీదనే రాసింటారు. ఈ డీకేటీ పత్రం మీద ఏం రాసింటారంటే వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిన ఈ భూమిని వ్యవసాయం మాత్రమే చేసుకోవాలా, ఈ భూమిలో ఎటువంటి నిర్మాణాలు కట్టడాలు చెయ్యరాదు, ఈ భూమిని ఇతరులకు నువ్వు విక్రయించరాదు, ఇతరులు కొనరాదు, నువ్వు విక్రయించినా ఇతరులు కొన్నా ఇది నేరమవుతుంది, నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, నువ్వు అమ్మిన మరుక్షణమే, ఈ ఉల్లంఘన చేసిన మరుక్షణమే, నిబంధనలు ఉల్లంఘన చేసిన మరుక్షణమే దీన్ని రద్దుపరిచే అధికారం ప్రభుత్వానికి ఉంది, ఈ ఆస్తి మీద సంపూర్ణమైన అధికారం ప్రభుత్వానిదే, ప్రభుత్వం ఎప్పుడైనా వెనక్కి తీసుకునే అధికారం ఉంది. ఈ నిబంధనలన్నీ డీకేటీ పట్టాలో ఉంటాయి కొండారెడ్డి. మరి దీని ప్రకారం 1975లో డీకేటీ పట్టా తీసుకునే దళితులు 1985లో అగ్గిరావుని పేరుతోనో, నడిపి సుబ్బన్న పేరుతోనో, పెద్ద సుబ్బన్న పేరుతోనో, లేకుంటే పాతకోట ఎల్లారెడ్డి పేరుతోనో, వెంకట సుబ్బారెడ్డి పేరుతోనో 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ పోయి రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్టర్ గారికి అందిన తర్వాత ఇంకా అసైన్డ్ భూమి మీద దళితులకు హక్కు ఉందంటావా కొండారెడ్డి? ఎట్టొస్తుందబ్బా నాకు తెలియక అడుగుతా. ఇంత తెలిసిన నీకు అది తెలీదా? తెలుసు. కాకపోతే లేని హక్కును దళితులకు ఉండేటట్టు చూపించి ప్రభుత్వం ద్వారా మీ అధికారాన్ని ఉపయోగించి లేని హక్కును దళితులకు హక్కు చూపించి ఈ డీకేటీ పట్టా దళితులయే అనడానికి మీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మొట్టమొదట ముందు అక్కడ విజయం సాధించాలా మీరు. ఆ తర్వాత రెండోది, ఆ దళితులకు నువ్వు చెప్పిన ప్రకారం ఎకరా 8 కోట్లు చేస్తాది, 10 కోట్లు చేస్తాది, 15 కోట్లు చేయదన్నావు. ఎకరా 8 కోట్లు 10 కోట్లు చేసే భూమికి ఒకవేళ డీకేటీ పట్టాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ప్రకారం అమ్ముకునే అధికారం వాళ్ళకుంటే అమ్ముకొని ఆ 10 కోట్లు 8 కోట్లు ఎవరు తీసుకోవాలా కొండారెడ్డి? దళితులు తీసుకోవాలా. 10 లక్షల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టి 10 కోట్ల రూపాయల భూమిని లక్ష్మిరెడ్డి ముని వరకు నేను పంచుతాను, నేను అందులో అగ్రభాగం తీసుకుంటాను అంటే ఇదేనా చట్టబద్ధత? ఇదేనా దళితులకు మీరు ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ? ఇదేనా మీ చంద్రబాబు నాయుడు జీవోను అభయన్స్లో పెట్టింది? నేను ముఖ్యమంత్రి గారిగా చెప్తానా, ముఖ్యమంత్రి గారు వినండి, చంద్రబాబు నాయుడు గారు వినండి, మీ కొండారెడ్డి గారు చెప్తాండేది ఏంటంటే నువ్వు ఏ జీవోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దళితుల కోసం ఇచ్చిన జీవోను అభయన్స్లో పెట్టినావో మేమేందో మోసం చేసినామని. మీ కొండారెడ్డి ఏం చెప్తున్నాడంటే ఆ జీవో నువ్వు అభయన్స్లో నుంచి ఎప్పుడు గడ్డకు తెస్తావో అప్పుడు ఇమ్మీడియట్ గా ఈ దళితులకు నేనే మోసం చేసి నేనే తీసుకుంటాను అని యథేచ్ఛగా పత్రికల ముందర చెప్తున్నాడు. అంటే మీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేల పిల్లలు దళితులకు ఏ స్వేచ్ఛనిస్తున్నారు, దళితులకు ఏ ఆర్థిక భద్రతనిస్తున్నారు, చట్టంలోని నిబంధనలను ఏ మేరకు గౌరవిస్తున్నారనే సత్యాన్ని మీరు గ్రహించాలా ముఖ్యమంత్రి గారు. నేను కొండారెడ్డి గారు కూడా అడుగుతానా, ఈ భూమి ప్రభుత్వాందే దళితులకు ఇచ్చిన డీకేటే? ఏ రోజైతే దళితులు వేరే వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేసి నిబంధనలు ఉల్లంఘన చేసినారో ఆ రోజే ఆ డీకేటీ పట్టా మీద వాళ్ళకి హక్కు అధికారం కోల్పోయినారు. కోల్పోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళకి హక్కు ఉందని చెప్పి నువ్వు మాట్లాడతావు? ఇంకొక మాట అడుగుతా, 75 నుంచి ఈ బుద్ధుడి వరకు 25 వరకు 85, 95, 2005, 2015, 25, 50 ఏళ్ళు లేని ఈ 50 సంవత్సరాలలో ఎప్పుడైనా సరే మన బిడ్డల మీద ఒట్టే చెబుదాం, ఒక్క సంవత్సరం సాగు చేసినారా వాళ్ళ భూమిని?
ఒక్క సంవత్సరం ఇదిగో ఈ సంవత్సరం ఈ భూమిని వ్యవసాయం చేసినాము, పంట పెట్టినామని చెప్పి రికార్డులలో కానీ, రికార్డులో కంటే భూమిలో కానీ, లేకపోతే ఇరుగు పొరుగు భూములతో కానీ చెప్పించగలుగుతావా? శిస్తు కట్టినారా ఒక్కరోజన్నా మీరు? 490 రూపాయలు, 490 రూపాయలు శిస్తు కట్టాలి సంవత్సరానికి. కట్టినారా? శిస్తు కట్టక, భూమిని సాగు చేయక, పంట పండించక, ఆ భూమిని ఇతరులకు అమ్మకూడదంటే అమ్మిన తర్వాత ఇంకా డీగేటి పట్టా దళితులకు ఏ విధంగా హక్కు ఉంటుంది కొండారెడ్డి? ఏ విధంగా చట్టబద్ధత ఉంటుంది? చట్టబద్ధత లేని డీగేటి పట్టా మీద చట్టబద్ధత కల్పించడానికి నీ రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తానావు. వ్యవసాయం చేయి భూమిని శిస్తు కట్టని భూమికి శిస్తు కట్టినట్టు వ్యవసాయం చేసినట్టు దొంగ సర్టిఫికెట్లు సృష్టించే ప్రయత్నం చేస్తానావు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవోను అభయన్స్లో నుంచి గడ్డకు తెచ్చిన తర్వాత దాన్ని చట్టబద్ధత కల్పించినట్టు చేసి దళితులకు అప్పజెప్పి ఆ తర్వాత పప్పులకు బెల్లాలకు 10 లక్షలు వాళ్ళ చేతుల్లో పెట్టి 10 కోట్ల భూమిని నీవు నీ అనునీయులు పంచుకునేదానికి కుట్ర చేస్తున్నారని నేను చెప్పిన ఉపోద్ఘాతం. దాన్ని నువ్వు ధృవీకరించినావు. 1-2 అబద్ధాలు చెప్పినావు. 2.5 కోటి తీసుకునేది అంగీకరించలే. చట్టబద్ధత ఉంటే చేస్తానని చెప్పి నిజాయితీగా ఒప్పుకున్నావు. మాంసం తింటానా, మెడకేసుకుంటా అని చెప్తున్నావు. దళితులకు మేము దక్కనీయము, మేమే తీసుకుంటాం రాజకీయ పలుకుబడి పెద్దరెడ్డి గారు అని చెప్పి చెప్తున్నావు. నాకు అనుకూలంగా పనిచేసిన లక్ష్మీరెడ్డికి ముని వరకు నేను పని చేసి పెడతా, నా పలుకుబడిని ఉపయోగించి అగ్రభాగం తీసుకుంటా అని చెప్తున్నావు. ఇది ప్రజలారా మన ఊరి ఎమ్మెల్యే కుమారుడు, ఎమ్మెల్యే యొక్క భాగవతం. నేను ఎమ్మెల్యే గారిని అడుగుతానా, ఇంతమందికి నీతులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఇంతమందికి శుద్ధులు చెప్తావు వరదరాజిరెడ్డి గారు, ఉద్యోగస్తులందరినీ మందలిస్తావు, దేవుని పటాల మీద ప్రమాణం చేపిస్తావు, లంచం తీసుకోవద్దంటావు, ప్రజాసేవ కోసమే నేను ఉండా అంటావు, 85 ఏళ్ల వయసులో కూడా నేను ప్రజలకు సేవ చేసేదానికే ఉండా అని చెప్పి ఇంత గొప్పలు చెప్పి నీవు నీ ఇంట్లో నీ కుమారుడు చేస్తాండే అవినీతి గురించి నీకు తెలియదా? దళితులకు అన్యాయం చేస్తాండేది తెలియదా? లేకుంటే నీ అనునీయులకు కట్టబెట్టే దానికోసం చట్టంలో ఉండే పొరపాట్లను లొసుగులను ఉపయోగించుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కాజేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, 100 కోట్ల రూపాయలు సంపాదించేదానికి ఆర్జనకు ప్రయత్నం చేస్తూ ఉంటే నీ ఇంట్లో ఉండి నీకు తెలియదా వరదరాజిరెడ్డి గారు? తెలుసు. నీ లక్ష్యం ఒకటే. నీ కాలం ముగిసిపోయే లోపల, నీ రాజకీయ పదవి ముగిసిపోయే లోపల నీ కుమారునికి 100 కోట్ల ఆస్తులను కూడబెట్టాలనే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. చెప్పేందుకే ఇతరులకు నీతులుంటాయి, మనం ఆచరించేందుకు నీతులు పనిచేయవనే పెద్దలు చెప్పిన సామెత ప్రకారం ఈ ప్రొద్దుటూరులో ఉండే ప్రజలకు నీతులు చెప్పేందుకు మాత్రమే నీకు నీతులు ఉండాయి తప్ప ఆ నీతులను ఆచరించడానికి నీకు అవి లేవు, పనికి లేవు. మొట్టమొదట నీ కొడుకును అవినీతి నుంచి నువ్వు బయటికి తీసుకురాగలిగితే, ఆ తర్వాత నువ్వు ఉద్యోగస్తులు అవినీతి చేయకుండా చెప్పగలిగితే నేను సంతోషిస్తా. నీ కొడుకును నువ్వు నిరోధించగలిగితే అవినీతి మార్గం నుంచి, ఆ తర్వాత మాకు నువ్వు శుద్ధులు చెప్పగలిగితే నీ పెద్దరికాన్ని, నీ అనుభవాన్ని నేను స్వీకరిస్తా. నీ కుమారుడు అవినీతిపరుడే, నీవు అవినీతిపరునివే. ఇంకా నువ్వు అవినీతిపరునివి, నీ కుమారుడితో అవినీతితో పాటు క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. నాకు క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. తన యొక్క ఆర్జన కోసం, ధన సంపాదన కోసం పలుకుబడిని ఉపయోగించడమే కాకుండా ఎక్కడైనా ఆ పలుకుబడికి లోపడకుండా ఉంటే వాళ్ళ మీద హింసతో కూడిన దాడి చేయడానికి కూడా వెనుకాడని మనిషి నీ కుమారుడు. అందుకు చరిత్ర చెప్తాండే సాక్ష్యమే ఈవి సుధాకర్ రెడ్డి, అందుకు చరిత్ర చెప్తాండే సాక్ష్యమే శివగణేష్, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే ఆడిటర్ అయిన బ్రాహ్మణుడు, అందుకు చరిత్ర చెప్తా ఉండే సాక్ష్యమే నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని హింసాత్మక సంఘటనలకు నీ కుమారుడు పాల్పన్నాడు. అందుకు కారణమే రాజకీయ వైరముతో 2019లో మిమ్మల్ని ఓడించినామనే ఒకే ఒక కారణంతో, లింగారెడ్డికి నేను సహకరించినానే కారణంతో నాపై హత్యా ప్రయత్నం పలుమార్లు చేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసినారు. ఇన్ని హింసాత్మక చర్యలు పెట్టుకునే నీ కుమారుడు, నీవు మంచివాళ్ళు కాదు. చట్టబద్ధత దళితుల భూమికి లేదు. నువ్వు ఎంత ప్రయత్నాలు చేసినా నేను లక్ష్మీరెడ్డికి ముని వరకు చెప్తా ఉన్నా, మీరిచ్చిన 2.5 కోటి ఏట్లో వేసినట్టే, మీరిచ్చిన దళితులకు ఏట్లో వేసినట్టు కాదు. కారణం, పేదవారైన ఆ దళితులకు కనీసం ఆ 10 లక్షల చొప్పు డబ్బులైనా ముట్టినాయి, ఆ 10 లక్షలైనా ముట్టినాయి. అదొకటి మీకు ఏనోసారి పుణ్యమే జరుగుతుందిలే. భూమి రాదు, దళితులు ఇచ్చిన 10 లక్షలకు మీకు పుణ్యం జరుగుతుంది. అగ్రామని వాళ్ళకుండా మీరు డబ్బులు ఎంత ఇచ్చినారు, ఏమి ఇచ్చినారంటే, పెద్ద సుబ్బన్న, నడిపి సుబ్బన్న, చిన్న సుబ్బన్నకు ఓ 10 లక్షలు లెక్కిచ్చినారు. పెద్ద సుబ్బన్న వాళ్ళ పిల్లోడు శ్రీకాంత్ అని ఉంటాడు, ఆ పిల్లోనితో మాట్లాడుకున్నారు. ఆ పిల్లోనికి 50 లక్షలు లెక్కిచ్చినారు. 50 లక్షలు లెక్కిచ్చి 50 సెంట్ల భూమి మీకు ఇస్తామని వాళ్ళకు మాట్లాడుకున్నారు. ఇదంతా తతంగం జరిగిన తర్వాత నువ్వు విత్డ్రా చేసుకుంటే గన 2 ఎకరాల 94 సెంట్లు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు లోక్ అదాలత్లో. అగ్గిరాముడు వాళ్ళ ఒక అన్న
2 ఎకరాల 94 సెంట్లు విత్డ్రా చేసుకునేందుకు ఇప్పుడు నగదు లెక్క 50 లక్షలు ఇచ్చినారు అతనికి. 50 సెంట్ల భూమిని తర్వాత మీకు ఇస్తామని చెప్పినారు. అగ్రిమెంట్లు కూడా రాసుకున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ఎవరికి పంచుతారు? 50 సెంట్లు. 50 సెంట్లు అగ్గిరాముని వాళ్ళకంట, మిగతా భూమి వీళ్ళకంట, ఈ దళితులకేమో 10 లక్షలు మాత్రమే లెక్కంట, వచ్చిన దాంట్లో పెట్టుబడి పెట్టే మునివరకు ఇంతంట, లక్ష్మీరెడ్డి రాజకీయంగా మీకు ముఖ్యం కావాల్సిన వాడు కాబట్టి ఒక భాగం అంట, నువ్వు నాయకునివి ఎమ్మెల్యే కొడుకు కాబట్టి నీకు సొగ భాగం అంట. ఎవరు భాగాలు ఎవరు పంచుకుంటున్నారు? ఎవరు ఆస్తికి ఎవరు వారసులు? సత్యనారాయణ రెడ్డి భూమి అది. సీలింగ్ యాక్టులో భూమి పోయింది, ప్రభుత్వం పరబోయింది, దళితులకు డీగేట్ అయింది, తర్వాత తప్పుడు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఆ తర్వాత కొండారెడ్డికి భాగం అంట. ఇది పుట్టుక ఎక్కడ? బాగా పరిష్కారాలు ఎక్కడ? మీరు మళ్ళా మాకు నీతులు. అసహ్యమైతుంది మీతో ఆ నీతులు చెప్పించుకోవాలనే. నీతులు ఎవరు చెప్పాలంటే కదా, ఎప్పుడే కానీ నిజాయితీ తప్పకుండా, నీతి తప్పకుండా, అవినీతి మార్గంలో 1 రూపాయి సంపాదించకుండా, అవినీతి మార్గంలో ఏమీ చేయకుండా ఉండేవాళ్ళు నీతులు చెప్తే పొరవాలి. మేము 90 పైసలు నీతిగా ఉండి మా రాజకీయ జీవితంలో 10 పైసలు రాజకీయ ప్రయోజనాల కోసం, మా మనసుల కోసం నీతి తప్పి ప్రవర్తించినాం మేము ఎస్ ఒప్పుకుంటాం. ఆ 10 పైసలు నీతి తప్పినందుకే నీలాంటి వాళ్ళకి మేము చెప్తా ఉంటాం ఎప్పుడన్నా, రాజకీయ జీవితంలో ఉండే మనము నీతి గురించి మాట్లాడుకోవడం శుద్ధ దండగా. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నువ్వు పతివ్రతవు కాదు, రాజకీయ జీవితంలో ఉండే ఎవ్వరూ పతివ్రతలు కాదు. ఎక్కడో ఒక చోట తప్పు చేయాల్సిందే. అది డబ్బు కోసమో, ఓటు కోసమో, మనిషిని కాపాడుకునే దానికోసమో, మన మనుషులు అసాంఘిక కార్యకలాపాలు చేసినప్పటికీ కూడా పోలీసుల నుంచి, చట్టం నుంచి మన వాళ్ళు రక్షించుకునే దానికోసమో మనం తప్పు చేస్తాం. మరి ఇంత నిజాయితీగా నేను ఒప్పుకున్నప్పుడు, నీ కొడుకు ఇంత నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోవే వరదరాజులరెడ్డి? కారణం, నువ్వు చాలా లోతైన మనిషివి, చాలా నిగూఢమైనటువంటి మనిషివి. నీ పేరు వరదరాజులరెడ్డిని మీ నాయన మేము తప్పు పెట్టినారు. నీ పేరు రహస్యముని పెట్టిండాల. రహస్యానికి ప్రతిరూపమే ఘోష పంచగట్టిన జుబ్బా వేసినటువంటి వరదరాజులరెడ్డి. అంత నిగూఢమైన మనిషివి నువ్వు. నీ కొడుకన్నా నిజాయితీగా ఒప్పుకున్నాడు, నువ్వు అది కూడా ఒప్పుకునే మనస్తత్వం నీకు లేదు. మళ్ళీ చివరిగా చెప్తాను ప్రజలకు, ఈ భూమిని కాజేసేదానికి వాళ్ళు అంగీకరించినారు. ఈ డీగేటి పట్టా మీద చట్టబద్ధత లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఆస్తిని ఇతరులకు విక్రయించినారో అప్పుడే దాని మీద వాళ్ళ చట్టబద్ధత కోల్పోయినారు. ఆ చట్టబద్ధత కల్పించేదానికి ప్రయత్నమే కొండారెడ్డి మాటలు. తప్పుడు పత్రాలు అంటే వ్యవసాయం సాగు చేసినట్టు, శిస్తు కట్టినట్టు పత్రాలు సృష్టించుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆ జీవోను అభయన్సులోంచి తొలగిస్తే కాజేసే ప్రయత్నం. దీని మీద మళ్ళీ మేము ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటాం, న్యాయస్థానంలో ఉంటాం, ప్రభుత్వంలో అర్జీలు పెట్టే విషయంలో ఉంటాం. అనువనువున ప్రతి క్షణం ఈ ప్రభుత్వ ఆస్తిని కాపాడడానికి ప్రజాస్వామ్యబద్ధములో చట్ట ప్రకారము నేను ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటానని మరొక్కసారి చెబుతూ, లక్ష్మీరెడ్డి గారికి, మునివర గారికి అయితే మాత్రం మీ డబ్బులు రావు, మీకు భూమి రాదు. దయచేసి ఈ నుంచి మళ్ళా కొండారెడ్డి ఎప్పుడైనా ఈ పనింది ఢిల్లీకి పోవాలా, ఆ పనింది ఇంకొక 50 లక్షలు కోటి అంటే ఇస్తే మాత్రం అది కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.